దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 118వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్ట్ అయితే సృష్టికర్త. సృష్టికర్త సబ్జెక్ట్లో మరి విస్తారంగా వెళుతున్న విషయాలు ఏంటి అంటే, సృష్టికర్తకి తర్వాత రోజుల్లో జరగబోయేవి అన్నీ ఆయనకి తెలుసు. అలాగే ముందు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి జరిగింది ఆయనకి తెలుసు. అలా తెలిసి ఉంటేనే ఆయన సృష్టికర్త, లేకపోతే వాళ్ళు సృష్టికర్తగా మనం లెక్క వేయటానికి వీల్లేదు. అట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి యొక్క జీవిత చరిత్ర చెప్తా ఉన్నాం ఈ సృష్టికర్త సబ్జెక్టులో. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రహ్మదేవుడి గుడిలో ప్రధాన పూజారి గారి కుమారుడు. ఆయన యేసు ప్రభు వైపు ఎందుకు ఆకర్షితుడయ్యాడు అంటే, సృష్టికర్త ఆయన ఆరాధించేటువంటి దేవుడు కాడు అని తెలిసి వచ్చాడు. సృష్టికర్త అన్న ఆయనకి ఏది సాధ్యం కావాలి? జరగబోయేవి, జరిగినవి తెలిసి ఉండాలి. జరగబోయే విషయాలు ఒక గొప్ప విషయం ఆయనకి చూపించినప్పుడు, అది జరిగినప్పుడు ఈయన సృష్టికర్త అనే నిర్ధారణకు ఆయన రావటం జరిగింది. ఆయనకు ఒక్కడికే కాదు, అనేక మందికి దర్శనాల రూపంలో నువ్వు ఇది చేయబోతున్నావు, ఇది చేస్తావు, ఇది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పటం, అవన్నీ అమలుపరచబడటం జరిగింది. అది నా విషయంలో జరిగింది. చాలా ఎక్కువ దర్శనాలు నాకు ఉన్నాయి. ఆ కోవలు భవిష్యత్తు 39 దర్శనాలు భవిష్యత్తు గురించి దేవుడు చెప్తే, దాంట్లో 37 దర్శనాలు ఇప్పటికి అమలైపోయినాయండి. అది రేపే జరిగేవని, కొన్ని నెలల తర్వాత జరగని, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిపోయినాయి. ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా అమలులో వచ్చేస్తాయి. దేవుడు ఇన్ని జరిగినాయి, అది జరగకుండా అవుతాయా? కాబట్టి 39 అంటే మాటల ఒక్క వ్యక్తికి. ఇలా మరి చెప్పగలిగిన దేవుడు, మరి ముందుగా ఏం జరగబోతుందో అనేటువంటి చెప్పగలిగిన దేవుడు ఇంకెవరూ లేరు బైబిల్ గ్రంథంలో దేవుడు అనే దాని మీద వెళుతున్నాం. మరి నాకు వచ్చిన 39 దర్శనాల్లో అయితే మరి ఇప్పటి వరకు కూడా 22 దర్శనాలు చెప్పేశాను. ఇంకా 17 దర్శనాలు మిగిలి ఉన్నాయి. ఈ 17 దర్శనాలు కూడా భవిష్యత్తు గురించి దేవుడు చెప్పటం. ఆ చెప్పే రోజుకి అది జరుగుతుందని ఎవ్వరూ ఊహించరు, నేను కూడా అనుకోలే. దర్శనం వచ్చింది, ఇది ఎట్లా జరుగుతుంది అనుకున్నాను. అది జరిగిపోతున్నాయి, ఒక్కొక్కటి జరిగిపోతున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన సృష్టికర్త అని బాగా లోతుగా అర్థమైంది. ముందు నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానం అభివృద్ధి అవుతుంది. దర్శనాలు చూపించడం ద్వారా రోజు రోజు కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం పెరుగుతూ ఉంది. ఆ దేవుడు అంటే భక్తి పెరుగుతూ ఉంది. ఈయన సృష్టిని నిర్మించిన ఆయన ఈయనే, సృష్టిని నడిపిస్తున్న ఆయన ఈయనే, ఈరోజు తింటున్నాము ఉంటున్నాము అంటే కారణం ఈయనే. ఆయన సృష్టికర్త అనే యాంగిల్లో అర్థం చేసుకున్న కొద్దీ ఈ సృష్టిని అంతటిని ఆయన పరిపాలించే తీరు చూసిన తర్వాత, ఆయన ఏ పని చేయమంటే ఆ పని తూచే తప్పకుండా చేసి తీరాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి ఆ కోరిక నాలో జనించడం జరిగింది. దాని విషయంగానే మరి ఈ యొక్క ఎపిసోడ్ 117వ ఎపిసోడ్లో మరి ఈ కోవలో ఈ భవిష్యత్తు గురించి చెప్పుకున్నటువంటి దాంట్లో 23వ దర్శనం ఏముందో చూసి ఒకసారి చదివి, అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమలుపరచబడింది, అట్లా తీసుకుంటూ వెళతాను. మరి విస్తారంగానే చెప్తున్నాను. ఎందుకు అని అంటే, మరి మీకు నేను చెప్పకపోతే నా దర్శనాల గురించి ఇంకెవరు చెప్తారు? మీకు ఇంకొకళ్ళు పరిగెట్టుకు చెప్పరు కదా. నేను బుక్ రాసిన ఆ బుక్ అందరికి ఇంకా అందలేదు కదా. అన్ని మూలలకి కూడా ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా అన్ని మూలలకి, అన్ని దేశాలకు కూడా వెళుతూ ఉంది మీడియా ద్వారా. కాబట్టి వీళ్ళందరికీ నా పుస్తకాలు పంపడం వీలవదు కదా. కాబట్టి మనం చూపించినటువంటి ఆ దర్శనాలన్నీ నేను ఖచ్చితంగా మీకు వివరంగా చెప్తే అది ప్రజలందరిలోకి వెళుతూ ఉంటుంది. పైగా ఇదంతా మీకు జ్ఞానాభివృద్ధి కోసం కూడా ఉపయోగపడుతుంది. ఆయన సృష్టికర్త అనేటువంటి దిశలో ఆ జ్ఞానము దినదినము మీరు అభివృద్ధి పరచుకోవటానికి వీలవుతూ ఉంది. ఈ 23వ దర్శనం ఈ కోవలోకి వచ్చింది ఏంటి అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. దానికి పుస్తకంలో సంఖ్య 74. నా యొక్క పుస్తకంలో, ప్రింట్ అయిన పుస్తకంలో 74. అది 2018లో వచ్చినటువంటి దర్శనం. ఇంతకుముందు దర్శనం ఏం చెప్పుకున్నామంటే, టీవీలో నేను ప్రసంగిస్తున్నట్టుగా వచ్చేసింది ఆ 2018లోనే. ఇప్పుడు చెప్పుకునే దర్శనానికి ముందు 2 నెలల ముందుగానే 10/10/2018లో టీవీలో నేను చెప్తున్నట్టుగా వచ్చేసింది. నేనే ఏర్పాటు చేశాను అన్నాడు. అది ఎట్లా జరుగుతుంది టీవీలో మనం ఎట్లా చెప్పగలుగుతుంటే, మరి 2022లో 4 సంవత్సరాల తర్వాత టీవీలో
ప్రసంగాలు విపరీతంగా మనం అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అంటే దేవుడు అన్నది అన్నట్టు జరిగిపోతుంది. పైగా ఈ ముందుగానే దేవుడు సూచించాడు, ఇలా నేను పరిచర్య చేయటం అనేది ఆయన ముందుగానే సూచించాడు కాబట్టి ఆయన ముందు చెప్పాడు పరిచర్య చేస్తామని. కాబట్టి అది అయిపోయింది కిందకి. ఇప్పుడు చెప్పుకోదలసింది ఏంటంటే అదే సంవత్సరం 27/12/2018లో వచ్చినటువంటి దర్శనం 74 దాని సంఖ్య నా యొక్క బుక్లో. రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను పిల్లలకు ఒక తరగతి నాయకుడిగా ఉన్నాను. తెల్లటి వస్త్రాలు ధరించిన పిల్లలు, నేను కూడా తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నాను. నేను నా తరగతి పిల్లలను లీడ్ చేస్తూ ఒక పెద్ద సమూహంలో వెడుతున్నాం. నాలాగా ఈ తరగతి నాయకులు చాలామంది వాళ్ళ పిల్లలందరినీ లీడ్ చేస్తూ అనేక మంది వస్తూ ఉన్నారు. నేను కూడా నా తరగతి పిల్లలందరిని తీసుకుని, అందరూ తెల్ల డ్రెస్సులే, నా తరగతి పిల్లలు తీసుకుంటూ ఆ సమూహంతో పాటు నేను కూడా వెళుతూ ఉన్నా. అక్కడ నాలాగా చాలామంది నాయకులు వారి తరగతి పిల్లలను లీడ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఏ యొక్క ఆత్మలు సంపాదించారో ఆ ఆత్మలన్నీ వాళ్ళు తీసుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ పిల్లలను వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ నాయకుల్లో నాది 30వ సంఖ్య. నాయకులు రకరకాలుగా మరి పాస్టర్లు ఎంతమంది ఎవరెవరిని రక్షించారో ఆత్మలన్నీ వారితో పాటు పరలోకానికి వెళ్తాయి. ఆ సేవకుల యొక్క నంబర్లు చూసుకుంటూ వస్తే నాది 30వ సంఖ్య. నాయకులందరితో పాటు పిల్లలతో పాటు ఒక పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయా. ఇక నేను కూడా అందరితో ఆ సమూహంలో ఆ నాయకులతో పాటు నా పిల్లలను తీసుకుని వెళ్ళిపోయా. నాకు అలా వెళ్ళే అవకాశం కలిగినందుకు నాలో నేను ఎంతో సంతోషపడుతున్నా. నేను వెళుతున్నాను, అడుగుపెట్టి ఆ యొక్క గొప్ప ప్రదేశంలోకి అడుగుపెట్టాను. అక్కడికి వెళ్ళిపోతుంటే ఆ యొక్క స్థలం పరిశుద్ధ స్థలం అని రాసుకున్నా. నాకు దాన్ని ఆ మహిమాన్వితమైనటువంటి ఆ ప్లేస్లోకి ఎంటర్ అవగానే నా హృదయం అంతా ఆనందంతో గంతులు వేస్తుంది. ఈ ప్లేస్లోకి నేను వచ్చేసా ఈ ప్లేస్లోకి, నా యొక్క పిల్లలందరినీ తీసుకొచ్చేసా అనే సంతోషంతో ఎంతో లోపల చాలా సంతోషపడిపోతా ఉన్న కళ అంతమయ్యింది. ఇది కళ. ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి జనాన్ని అందరినీ ఎంటబెట్టుకుని నేను అందరితో పాటు వెళ్ళిపోయా. కళ అంతమైంది. అప్పుడు నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషను, దీనికి వివరణ ఏం రాసుకున్నానంటే, ఈ కళ ద్వారా నేను అనేక మందిని ప్రభు వైపుకు నడిపిస్తూ పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నట్లు దేవుడు నాకు బయలుపరిచినట్లు గ్రహించాను. నాకు అర్థమైంది. నేను అనేక మందిని నేను ప్రభు వైపుకు నడిపించి వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యంలోకి నేను అడుగు పెడుతున్నా వాళ్ళందరిని తీసుకుని అని దేవుడు నాకు బయలుపరిచినట్టు తెలిసింది. మరి ఇది ఎప్పుడు అమల్లోకి రావాలి? నేను ప్రభువునందు నిద్రించిన తర్వాత నా బ్యాచ్ మొత్తం అంతా, ఇదిగో ఈ అబ్బాయి, ఈ ఆత్మలన్నీ నీ యొక్క ప్రసంగాల ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క పరిచర్య ద్వారా ప్రభువు ఎవరో తెలుసుకోగలిగారు. నీ యొక్క పరిచర్యలో వీళ్ళందరినీ నువ్వు తీసుకొచ్చావు అని చెప్పి దేవుడు అక్కడ నాతో పాటు నా యొక్క ప్రసంగాల ద్వారా ప్రభువును గ్రహించిన వాళ్ళందరినీ నా బ్యాచ్గా ఆయన అక్కడికి అంగీకరిస్తాడు అని చెప్తున్నా. మరి ఇది ఎప్పుడు అమల్లోకి రావాలి అని అంటే, అమల్లోకి ఇప్పుడే వచ్చేసినట్టు నాకు అర్థమవుతూ ఉంది. నేను చనిపోయిన తర్వాత నా బ్యాచ్ మొత్తం అంతా పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టబోతుంది, నాకు ఒక బ్యాచ్ అంటూ ఉంది అనేది నాకు ఇప్పటి నుంచే అర్థమవుతూ ఉంది. అందుకే ఇది అమలు పరచబడిందా అంటే అప్పుడు వెళతామనే విషయం ఇప్పటి నుంచే నాకు అర్థమైపోతూ ఉంది. అది మీకు చెప్తే ఎట్లా అర్థమైందండి మీకు? ఇంతమందిని మీరు తీసుకెళ్తారని మీరు అనవచ్చు. నా యొక్క ప్రసంగం యొక్క స్టైల్ మీరంతా చూసే ఉంటారు. నా ప్రసంగం స్టైల్లో ఏముంటుందంటే, ఆయన సృష్టికర్త అని నిర్ధారణ చేస్తూ వస్తా. ఆయన సృష్టికర్త అని నిర్ధారణ చేయటం ద్వారా అనేక మంది ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంచుకుని ఇవాళకి నా ఎదురుగా యేసు ప్రభువుని అంగీకరించకపోయినా వాళ్ళు చనిపోయేలోగా నేను ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభువుని అంగీకరిస్తారు. దేవుడు కూడా ఆయన కూడా ఒక హస్తం వేసి ఆయన కూడా పూనుకోకపోతే ఎవరో ప్రభువుని అంగీకరించరు. మనం ఎంత సువార్త చెప్పినా వాళ్ళు ప్రభువుని అంగీకరించాలంటే దేవుడు దయ ఉండాలి. కాబట్టి దేవుడు కూడా కొంతమంది మీద దయ తెలిసి ఆయన కూడా పూనుకుంటాడు. చివరి దశలో అయినా కూడా అనేక మంది నేను ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఆ యొక్క ప్రభువుని అంగీకరించి పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నారు వీళ్ళందరూ కూడా అని నాకు ఇప్పటి నుంచే తెలిసిపోతూ ఉంది. నా యొక్క టీవీ ప్రసంగాలు చూసిన వారంతా కూడా, నా బుక్ చదివిన వారు చాలామంది కూడా, అనేక మంది అన్యజనుల దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. నీ ప్రసంగాలు బాగుంటున్నాయి, మాకు జ్ఞానం అభివృద్ధి అవుతావు,
దేవుడెవరో తెలుస్తూ ఉంది. నీ ప్రసంగం కోసం మేము ఎదురు చూస్తున్నాము. మరి మా అందరికి కూడా ఆ ప్రసంగం అంటే ఆసక్తి కలుగుతుంది అని వింటున్నారు రెగ్యులర్గా. ఇతర జనులు అనేక మంది రెగ్యులర్గా నా ప్రసంగాలు వింటున్నారు. అంటే వాళ్ళకి సృష్టికర్త ఎవరో ఆ రుచి తెలిసింది ఇప్పుడు. ఒకప్పుడు ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుకున్నారు. ఏ పాస్టర్ గారైనా కూడా ఆ యొక్క బైబిల్ కథలు చెప్పినట్టు చెప్తున్నారు తప్ప ఆయన సృష్టికర్త, ఇతర జనులకు కూడా ఆయనే దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో వెళ్ళాల. ఇప్పుడు నేను చెప్పేదంతా జ్ఞానం దేవుడు ఇవ్వమన్నాడు కాబట్టి జ్ఞానాన్నే ఇస్తూ వస్తున్నా. ప్రభు వైపు నువ్వు ఇవాళ చూస్తావో చూడవో ఇక నాకు అనవసరం. దేవుడెవరో మీకు చక్కగా వివరణతో సహా ఇచ్చేసి ఆ జ్ఞానం మీకు ఇచ్చేస్తే మీ అంతటి మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో, ఆ ప్రభువు ఎప్పుడు దయ తలుస్తాడో, అప్పుడు ఎంతమంది మీద అందరాని కాదు, ఆయన ఎంతమంది మీద దయ తలుస్తాడో అంతమంది ప్రభు వైపు చూస్తారు. అనేక మంది ప్రభు వైపుకి చూస్తారు నేను పంచినటువంటి ఈ జ్ఞానం చేత అనేది ప్రభువు ముందుగానే నాకు చూపిస్తూ జరిగింది. మరి ఎట్లా మీకు దాన్ని బట్టి మీకు ఎట్లా అర్థమవుతుందండి? అనేక మంది ప్రభు వైపు చూస్తారు అనేది మీకు ఎట్లా అర్థమవుతుంది అని అంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారాను వాళ్ళు చెప్పేది కూడా ఒకటే నాకు అర్థమైంది. ఏంటి అంటే, నాకు బాగా సన్నిహితులైన స్నేహితులైతే, రాజారావు నువ్వు చెప్పిన దాని ప్రకారం దేవుడు ఈయనే సృష్టికర్త అని మాకు తెలిసింది, కానీ ప్రభువుని ఇప్పటికిప్పుడు మేము అంగీకరించడానికి వీలు కావటం లేదు. కానీ మా చివరి దశలో అయినా చివరి దశలో అయినా మేము ప్రభువుని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కంటే జనరల్గా ఏమవుతుందంటే ఈ జ్ఞానం అందరికీ, ఆ కుటుంబ సభ్యులందరికీ తెలియదు కాబట్టి వాళ్ళు యేసు ప్రభు వైపు నేను చూస్తాను అని ఎవరన్నా అంటే వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ ఒప్పుకోరు. ఒకవేళ భార్య నా ప్రసంగాలు ఫాలో అవుతుంటే భర్త ఒప్పుకోడు. కాబట్టి రకరకాలుగా ఉంటారు. మరి వాళ్ళందరికీ ఏంటి జ్ఞానం అయితే వచ్చింది, బైబిల్ గ్రంథంలో దేవుడే సృష్టికర్త అని తెలిసింది, అందరినీ పోషిస్తున్నటువంటి ఆయనే, సృష్టించినట్టు ఆయనే తెలుస్తుంది. కానీ ఆయన అంగీకరించడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి వాళ్ళకి. ఆ అడ్డంకులన్నీ వాళ్ళ చివరి దశలో అయినా తీరతాయేమోనని వాళ్ళ ఉద్దేశం. తీరతాయి అంటానికి కారణం దేవుడు కూడా తన హస్తం వేస్తాడు. అటువంటి ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. దేవుడు ఇటువంటి పరిస్థితులు అనుకూలించక, ప్రభు వైపు చూడలేక, సంఘంలో చిన్నచూపు చూడబడతామేమని భయంతో ఈయన దేవుడని తెలిసినా దేవుడి వైపు చూడని వారి విషయంలో దేవుడు కూడా ఒక చెయ్యి ఆసరా వేసి వాళ్ళ చనిపోయే ముందైనా ప్రభు వైపు చూడటానికి తగిన విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి ఉదాహరణ సంఘటన ఒకటి మీ ముందుకు తీసుకొస్తాం. ఆ ఉదాహరణ సంఘటన ఎక్కడిది ఏంటి అని మీరు అనవచ్చు. డాక్టర్ ఆనంద స్థిరా గారు అని చెప్పి ఆయన మా గురుతులీలు, ఆయన ఇప్పుడు జీవించి ఉన్నారు. ఆయన పరమభక్తుడు, ఒక ప్రవక్త. ఆయన తిరుచి, తమిళనాడు రాష్ట్రం. ఆయన బుక్ రాశారు, యేసు ఓ గొప్ప పరలోక వైద్యుడు అని. ఆయన ఎన్ని మిరకిల్స్ ఆయన చేతులు, ఆయన 3 సార్లు పరలోకం వెళ్ళటం, దేవుడు ఆయన ఆత్మను తీసుకెళ్ళటం, అన్నీ చూపించడం, మళ్ళీ తీసుకురావటం, ఆ సంఘటనలు అన్నీ ఉన్నాయి. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పుడు కష్టాలు అవన్నీ ఉన్నాయి. ఆయన అడపాదడప ఆంధ్రప్రదేశ్లో మీటింగులు పెడతా ఉంటారు. ప్రతి మీటింగ్కి నేను వెళుతుంటా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మీటింగ్స్ పెడతా ఉంటారు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయాలి, వాళ్ళు తమిళనాడు వాళ్ళు కాబట్టి. ఆయన నాకు గురుతుల్యుడు మొదటి నుంచి కూడా. ఆయన రాసిన బుక్లో ఒక సంఘటన ఆయన రాశాడు. అది మీకు చదివి వినిపిస్తే అది చాలా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఈయన దేవుడని తెలిసి పరిస్థితులు అనుకూలించక వాళ్ళు యేసు ప్రభు వైపు చూడని వారికి వాళ్ళ మనస్సాక్షిని కదిలించేస్తాడు దేవుడు. కదిలించేసి ప్రోత్సాహపరుస్తాడు, ప్రభు వైపు చూచేటట్టు చేస్తాడు. అట్లా చూసిన వాళ్ళే ఒక ఐఏఎస్ అధికారి కుటుంబంలోంచి జరిగింది. అది మీకు అర్థమయ్యే చెప్తా. మన ఆనంద స్థిరా గారు రాసిన బుక్లో ఆయన రాసిన మాటలే చెప్తున్నా. ఒకసారి ఒక ఐఏఎస్ అధికారి క్రైస్తవేతర కుటుంబం నుంచి నా దగ్గరకు వచ్చి తన కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతాన్ని నాకు చెప్పాడు అని రాశారు. ఎవరు? ఆనంద స్థిరా గారు. అర్థమైందా? ఒక ఐఏఎస్ అధికారి అట ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మా కుటుంబంలో ఈ సంఘటన జరిగింది అని చెప్పాడట. మేము 7 సహోదరులు, మా తల్లిదండ్రులు ఉన్నతమైన చదువులు చదివి ప్రభుత్వంలో ఉన్నతమైన ఉద్యోగం చేశారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారి తల్లి తండ్రి అట చాలా జ్ఞానవంతులట, ఉన్నతమైన చదువులు చదివారు, మంచి ఉద్యోగాలు చేశారట.
మరి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే వాళ్ళ తల్లి తండ్రి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయిన స్థితిలో ఉండవచ్చు. నా తల్లి దాతృత్వంతో అనేక మంది ప్రజలకు సహాయం చేసేది. వాళ్ళు యేసు ప్రభువుని ఎరిగిన వారు కారు, వాళ్ళు అన్యజనుల కుటుంబం. వాళ్ళ తల్లి అట దాతృత్వంతో అనేక ప్రజలకి సహాయం చేసేదట. హిందువులు అనేక మంది ఇటువంటి సహాయ కార్యక్రమాలు, ఇతరులకు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లోపల ఏంటంటే ఒక మనస్సాక్షి ఉంటుంది ప్రతి మనిషికి. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే సృష్టికర్తే పెట్టాడు మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఏం చెప్తుందంటే ఇతరులకు సహాయం చేయండి, ఇతరులకు సహాయం చేయండి. ఒకవేళ సహాయం చేస్తూ ఉంటే అది మనకు తృప్తి కలిగే విధంగా ఆ ఏర్పాటు దేవుడు చేసి ఉంచాడు. వాళ్ళు బైబిల్ గ్రంథం చదవక్కర్లా, మనస్సాక్షిని దేవుడు పెట్టేసి ఉంచాడు. కాబట్టి ఆ మనస్సాక్షి ప్రకారం ఆమె అనేక మందికి సహాయం చేసేది. ఆమె అనేక మంది అనాథల చదువులకు సహాయం చేసింది. వాళ్ళిద్దరు భార్యాభర్త ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బు కొదవలేదు కాబట్టి ఎంతోమంది అనాథలకి చదువులకి సహాయం చేశారట. అంటే మంచి వ్యక్తులు. ఆమె పేదవారికి బట్టలు పంచిపెట్టేది. పేదవారికి ఎక్కడ ఉంటే అక్కడ వారికి పేదలకు బట్టలు పంచిపెట్టేది. అటువంటి మంచి స్త్రీ మా తల్లి. ఐఏఎస్ ఆఫీసర్గా చెబుతున్నారు. అటువంటి మంచి స్త్రీ మా తల్లి. అకస్మాత్తుగా ఆమె క్యాన్సర్తో బాధపడటం చూసాం. సడన్గా క్యాన్సర్ అటాక్ అయిందట ఆమెకి, ఈ ఆఫీసర్ గారి తల్లి గారికి. ఆమె శరీరంలో 8 చోట్ల పెద్ద క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. క్యాన్సర్ గడ్డలు వచ్చేసినట్టు శరీరంలో 8 చోట్ల. ఇండియాలో ఏ డాక్టర్ సహాయం చేయలేకపోయారు. వాళ్ళకి డబ్బు కొదవలేదు కదా. వీళ్ళు 7 అన్నదమ్ములు, 7 ఉన్నత స్థాయిలోనే ఉండుంటారు. తల్లి తండ్రి ఉన్నత ఉద్యోగాలే చేశారు. కాబట్టి ఏ డాక్టర్ కూడా ఆ యొక్క క్యాన్సర్ గడ్డల విషయంలో ఏం చేయలేకపోయారట. ఆఖరిగా మా మంత్రుల ద్వారా అమెరికాలో ఉన్న పేరున్న హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాం. మా మంత్రుల ద్వారా అన్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరి దగ్గర ఉంటారు? ముఖ్యమంత్రి గారి దగ్గర, తర్వాత మంత్రుల గారి పర్యవేక్షణలో ఉంటారు కదా. కాబట్టి ఆ మంత్రుల ద్వారా ఇట్లా మా తల్లిగారికి ఇలా బాగాలేదని చెప్పగానే మంత్రులు అదేంత పని మనం అమెరికాలో మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అంటారు కదా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ. వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆఫీసర్లు కాబట్టి అమెరికా తీసుకెళ్లారు వీళ్ళ అమ్మగారిని వైద్యానికి. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమె త్వరగా చనిపోతుందని చెప్పేశారు. వాడు చూచి అయ్యా ఇది తగ్గే వ్యాధి కాదు ఈ క్యాన్సరు, ఆమె చనిపోద్దు త్వరలో అన్నారు. ఇక మేము ఎంత ఇండియాలోనూ అవలా, మరి వేరే అమెరికాలో కూడా అవలా. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం, ఆరోగ్యం మెరుగుపడలా. మేమందరం ఆఫీసులకు వెళ్లకుండా బాధపడుతూ ఉన్నాం. 7 అన్నదమ్ములు వీళ్ళందరూ ఉద్యోగస్తులేట. అందరూ కూడా తల్లి బాధపడుతుంటే చూడలేక ఆఫీసులకు సెలవు పెట్టి ఆమె మంచం చుట్టూ ఉండి బాధపడుతూ ఉన్నాం. మా కళ్ళ ముందు ఆమె మరణమును చూడలేకపోతున్నాం. ఆమె చనిపోద్దని మేము బాధపడుతున్నాం. ఒక రోజంతా కన్నీటితో ఆమె చుట్టూ నిలబడ్డాం. ఏం చేస్తాం మరి, ఎక్కడా తగ్గదన్నారు, చనిపోద్దన్నారు. ఒక రోజల్లా కన్నీటితో ఆమె చుట్టూ నిలబడ్డాం. చూసారా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. దేవుడు ఆయన అంగీకరిస్తే రావాలని చూస్తాడు. వీళ్ళు మనం అంగీకరించం కదా. వీళ్ళు పైగా పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళకి దేవుడు యేసు ప్రభువు అని తెలియదా? ఎన్ని గ్రంథాలు చదివి ఉంటారు వీళ్ళు. సృష్టికర్త ఆయన అని తెలియదా? తెలిసే ఉంటుంది. కానీ మన దేవుడు కాదు. ఈ సాతానుడు మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడు. కాబట్టి ఎట్లాగన్నా కానీ ఎంత చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పటికీ కూడా సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోవటం జరుగుతుందా? వాళ్ళ మనసులో ఆ జ్ఞానం ఉంటుంది. కానీ సాతానుడు అటు అడుగు పెట్టనివ్వటంలో అట్లా ఆగిపోయారు. దేవుడి కార్యం ఎక్కడ బిగినైందో చూడండి. అకస్మాత్తుగా నా తల్లి బిగ్గరగా మా తండ్రిని కేకవేసింది. వాళ్ళ తల్లిగారు వాళ్ళ నాన్నగారిని పిలిచిందంట బిగ్గరగా. నేను ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలని అరిచింది. ఇది చూడండి విడ్డూరు. వాళ్ళేమో అన్ని జనులు. ఆమె మనసులోంచి వచ్చేసిందంట ఈ మాట. నేను ఇప్పుడే బాప్తిజం తీసుకోవాలి యేసు ప్రభు నామంలో అంటుందంట వాళ్ళ ఆయన గారిని పిలిచి. మరి ఎవరు కలుగజేశారు ఈ కోరికని? ఆమె ఆరాధించేటువంటి హిందూ దేవుళ్ళు ఉంటారు కదా. మరి ఈ మనసులో ఎవరు పెట్టారు ఆయన సృష్టికర్త అని, ఆయన నామంలో నేను బాప్తిజం తీసుకోవాలని ఎవరు చెప్పారు వాళ్ళకి? మనస్సాక్షిని కదిలించాడు దేవుడు. లోపల నిగూఢంగా ఉన్న శక్తిని దేవుడు కదిలించాడు. ప్రేమ, దయ, కనికరం కలదు. ఎవరి యందు నేను కనికరపడుదునో వారిని కనికరపడతాను, ఎవరిని కరుణించుదునో వారిని కరుణిస్తానని చెప్పి నిర్గమాకాండంలో చెప్తాడు. దేవుడు దయ కలిగినవాడు.
కాబట్టి కరుణించాలనుకున్నాడు. ఇట్లా 7 అన్నదమ్ములు అలా ఏడుస్తూ కూర్చోవటం, ఆ తల్లి బాధపడటం, ఆ తల్లి క్రియలేమో విపరీతమైన మంచి కార్యక్రమాలు చేసింది. ఆ క్రియలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన న్యాయం జరిగించుట యెహోవా నాకు ఇష్టము అని చెప్తాడు యెషయా 61 అధ్యాయంలో. న్యాయం జరగాలి, అది నాకు ఇష్టం అని అంటాడు. ఇక్కడ ఏం జరగాలి న్యాయం అంటే, ఆమె యేసు ప్రభువుని అంగీకరించాలి. అంగీకరిస్తే యేసు ప్రభు వారు వచ్చి ముట్టి ఆమెను స్వస్థపరచాలి. ఇది జరగాల్సింది కదా. కాబట్టి దేవుడే ప్రేరణ కలగజేసి, నేను ఇప్పుడే యేసు ప్రభు నామంలో బాప్తిజం తీసుకోవాలని అరిచింది. నన్ను దగ్గరలో ఉన్న చర్చికి తీసుకెళ్ళండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నన్ను తాకితే నేను స్వస్థత పొందుకుంటాను అని ఆమె వెక్కి ఏడ్చింది. ఇక ఏడుస్తుందంట, అయ్యా యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, నన్ను దగ్గరలో ఉన్న చర్చికి తీసుకెళ్ళిపోండి, ఇక నన్ను ఎవరు ముట్టినా ఏం కాదు, ఏమి జరగదు, కానీ యేసు ప్రభు ముట్టితే మట్టుకి నేను స్వస్థత పొందుతాను, నాకు ఆరోగ్యం వచ్చేస్తుంది, నన్ను తీసుకెళ్ళిపోండి చర్చికి అంటుందంట. ఎక్కి ఏడుస్తుందట. మరలా ఆమె అవే మాటలు మాట్లాడుతుంది. మాట్లాడితే నన్ను చర్చికి తీసుకెళ్ళిపోండి అబ్బాయి, నన్ను చర్చికి తీసుకెళ్ళిపోండి అంటుందంట. మేము తను స్పృహ కోల్పోయిందని అనుకున్నాం, ఏమైనా మైండ్ చెడిపోయిందా ఏంటి మా అమ్మగారికి అనుకుంటున్నారట వీళ్ళు. ఏంటి ఎట్లా అంటుంది, మన దేవుళ్ళు ఏంటి, మనమేంటి, యేసు ప్రభువు అంటదేంటి, చర్చిలు అంటదేంటి అనుకుంటున్నారట వీళ్ళు. మరలావే మాటలు చెప్పుచు మమ్మల్ని అందరిని మోకరించమని చెప్పింది. ఇంకా అక్కడితో ఆగలాని, ఏ అబ్బాయిలు మీరందరూ మోకరించండి ఇక్కడ అంటున్నా, మంచం దగ్గరే మోకరించండి అనందంట. ఆమె పెద్ద స్వరంతో ఏడ్చి ఆమె దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, యేసు నీవు మాత్రమే దేవుడవు, మా గృహంలోనికి రండి అని ఆమె ప్రార్థన చేస్తుంట. ఆమె అలా చాలాసేపటి వరకు ఏడుస్తూనే ప్రార్థన చేస్తుందంట. తండ్రి మీరే దేవుడయ్యా, ఎన్నాళ్ళు లోపల ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము అదంతా మేము అణిచిపెట్టేసుకున్నాం, మీరు దేవుడని లోపల తెలిసినా మేము అణిచిపెట్టేసుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా మీరే దేవుడయ్యా, మీరు తప్ప వేరే దేవుడు లేడు, మా గృహంలోకి రండయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. ఈ 7 కొడుకులను కూడా మీరు కూడా మోకరించండి, దేవుడికి ప్రార్థన చేయండి అంటుందంట ఆమె. అప్పుడు ఒక విషయం జరిగింది, ఇది బాగా వినాలి. అప్పుడు ఒక విషయం జరిగింది. వీళ్ళు ఎవరంటే అన్ని జనులు, ఒక హిందూ కుటుంబం. ఆ కుటుంబంలో జరిగేటువంటి గొప్ప మిరకిల్ ఇది, ఆశ్చర్య అద్భుత కార్యం. ఒక విషయం జరిగింది. ఒక తెల్లటి అంగీ వేసుకుని బంగారపు కిరీటం పెట్టుకున్న వ్యక్తి మా ఇంటిలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. తెల్లటి అంగీ వేసుకుని బంగారం కిరీటం పెట్టుకున్న వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చేసాడు. వీళ్ళందరూ చూస్తుండగానే దేవుడు ఎంటర్ అయిపోయాడు, వచ్చాడు. ఆయన చేతులకు కాళ్ళకు గాయాలు మచ్చలు ఉన్నవి. చేతుల్లో కాళ్ళల్లో గాయాల మచ్చలు ఉన్న యేసు ప్రభు వారికి ఆ మచ్చలు ఉంటాయి. ఎప్పుడు దర్శనంలో చూసిన ఎవరికి చూపించినా అవి కనపడతానే ఉంటాయి. దేవుడు అట్లా ఉంచుకున్నాడు, అది రుజువుగా ఉండాలని. ఆ యొక్క సిలువ ఎక్కినప్పుడు మేకులు కొట్టినటువంటి గాయాలు, ఆ యొక్క మచ్చలు అరచేతుల్లో కొట్టారు, కాళ్ళలో కొట్టారు, ఆ మచ్చలు కనపడుతున్నాయి అంటే వీళ్ళకి ఆయనలో. అంటే ఆయన వచ్చిన ఆయన ఎవరు? యేసు ప్రభువారు. మేము ఎప్పుడు ఆయన్ను చూడలేదు. మామూలుగా ఆయన ఎప్పుడన్నా దర్శనం ఇచ్చి యేసు ప్రభు వారిని వాళ్ళు ఎప్పుడన్నా చూశారా? చూడలా. మేము ఎప్పుడు యేసు ప్రభు ఏదో పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప యేసు ప్రభు వారిని చూడ, ఆయన డైరెక్ట్గా మా ఇంట్లోకి వచ్చేసాడు ఆయన అంటున్నారు. మేము ఎప్పుడు ఆయన చూడలా. ఆయన చూడటానికి చాలా సౌందర్యవంతుడిగా ఉన్నాడు, చాలా సౌందర్యవంతుడట యేసు ప్రభు వారు. ఆయన దర్శనంలో ఆయన చూసిన వాళ్ళందరూ చెప్తారు సౌందర్యవంతుడట. ఆయన తన హస్తాన్ని మా తల్లి వైపు చాచాడు. ఇంట్లోకి వచ్చినటువంటి ఆ దేవుడు, ఆ యేసు ప్రభు వారు తన హస్తాన్ని మా తల్లి వైపు చాపాడు, మా తల్లి వైపు ఆ హస్తం చాపాడు. వెంటనే మా తల్లి స్వస్థత పొందింది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన హస్తం ఆమె వైపుకి ఇట్లా చాచాడో వెంటనే ఆమెకి స్వస్థత వచ్చేసిందట. వెంటనే నా తల్లి స్వస్థత పొందింది. ఆమె తన మంచం మీద నుంచి లేచి నడవడం ప్రారంభించింది. అప్పటి వరకు మంచాన్ని కట్టిపెట్టుకుంది, నడవలేని పరిస్థితిలో ఉంది. మంచం మీద లేచి నడవటం ప్రారంభించేసింది. ఆమె సంతోషంతో గంతులు వేసింది. ఆమె శరీరంలో ఏ విధమైన క్యాన్సర్ లక్షణాలు లేవని ఆమె చెప్పింది. అయ్యా చెప్పేసిందంటే నాకు అన్నీ బాగా అయిపోయిందిరా, దేవుడు ముట్టేశాడు, నాకు ఏ లక్షణం ఏ రోగం లేదు అని చెప్పి గంతులు వేస్తుందంట, నడుస్తూ ఉందంట. ఆమె ఒక సంపూర్ణ స్వస్థత. ఆ రోజే మా కుటుంబం అంతా యేసుని మా సొంత రక్షణగా అంగీకరించి అనేక మందికి సాక్షులుగా జీవించుతున్నాము. చూసారు, కళ్ళ ముందు ఈ దేవుడు వచ్చి హస్తం చాపి ఆమెను ముట్టిన తర్వాత ఆమె పూర్తిగా వాళ్ళ కళ్ళ ముందే స్వస్థపరచబడిపోవడం చూసినటువంటి ఈ యొక్క 7 అన్నదమ్ములు కూడా
వెంటనే యేసు ప్రభును స్వంత రక్షకుడిగా అంగీకరించేసి అనేక మందికి సాక్ష్యం చెప్తున్నారు. ఇది సాక్ష్యం, ఇది సాక్ష్యం, ఈయన దేవుడు అంటే ఈయనొక్కడే దేవుడు అని చెప్తున్నారు. మా తల్లి అద్భుతమైన స్వస్థత పొందుకున్న తర్వాత కూడా 32 సంవత్సరాలు బ్రతికింది. చనిపోద్ది అని చెప్పేసి అమెరికాలో డాక్టర్లు పంపేశారు, ఇండియాలో డాక్టర్లు చెప్పేశారు. యేసు ప్రభు వారు ముట్టిన తర్వాత ఆమె ఇంకా 32 సంవత్సరాలు బతికిందట. ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి అసలు దేవుడు ఎవరు? ఒక అన్యజనుల కుటుంబంలో ఇటువంటి మిరకిల్ జరిగింది. మరి అన్యజనుల కుటుంబం వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభు కావాలనరు, అంగీకరించరు కదండి. దేవుడికి ఏం పని వాళ్ళని ఇలా ముట్టి స్వస్థపరచడం అంటే? దేవుడు సృష్టికర్త, వాళ్ళకు కూడా ఆయనే దేవుడు. మనం అంగీకరించటం లేదు కానీ ఈ యొక్క ఇతర ప్రజలందరూ యేసు ప్రభువుని దేవుడని అంగీకరించట్లేదు కానీ వారికి దేవుడు ఎవరు? ఈయనే సృష్టికర్తే, ఈయనే దేవుడు. కానీ వాళ్ళు అంగీకరించట్లే. అయితే ఈయన ఏమైనా చెయ్యాలంటే వాళ్ళు ఆ ప్రభువుని అంగీకరించాలి కదా. ఇప్పుడు ఆ తల్లి అంగీకరించేటట్టు చేశాడు దేవుడు. మనసులోంచి తన్నుకుంటూ వచ్చేసింది, ఆ లోపల ఉన్న జ్ఞానం బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి జ్ఞానం మనసుల నిండా హృదయాల నిండా నిండిపోయి ఉన్నారు జనం. అనేక మంది ఇతర జనులకి నేను ఇచ్చిన జ్ఞానం హృదయంలో నిండిపోయి ఉంది. ఈయన సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఈయనే పరిపాలిస్తున్నాడు, ఎవరి క్రియల ఫలము వారికి ఇస్తున్నది ఈయన అని వాళ్ళందరికీ చాలామందికి తెలిసింది. కానీ సాతానుడు కల్పించేటువంటి అడ్డంకుల్ని ఎదుర్కోలేక వారు యేసు ప్రభువుని అంగీకరించట్లా. కానీ ఒక రోజుకి వీళ్ళంతా కూడా అనేక మంది ఈ పొందిన జ్ఞానం దృష్టిలో పెట్టుకుని వారి చిట్ట దశలో నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు కావాలని ప్రతి వాళ్ళు కూడా అంటారు, యేసు ప్రభువుని అంగిస్తారు. వారి పిల్లలు కూడా అప్పుడు అబ్జెక్షన్ పెట్టరు. ఎందుకు అంటే ఇక చనిపోవటానికి దగ్గరకు వచ్చేసారు. ఇక వీళ్ళు ఏదో ఆయన కోరుకుంటున్నారు, ఆఖరి కోరిక యేసు ప్రభువుని నమ్ముకుంటాం, బాప్తిజం తీసుకుంటున్నారు, తీసుకొనివ్వండి అని అంటారు. ఇక అప్పుడు పెద్దగా అబ్జెక్షన్ పెట్టు. ఇక వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముతారో నమ్మరో మనకనవసరం. కానీ జ్ఞానం నిక్షిప్తమైనటువంటి ఈ ప్రజలంతా, నా యొక్క మెసేజ్లు వింటున్న వారంతా కూడా చిట్ట చివరి దశలోనే తెగించి ఈ నిర్ణయం తీసుకుంటారు. పిల్లలు కూడా అబ్జెక్షన్ చెప్పరు. ఆ పిల్లలకు సమయం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు. కానీ ముందుగా అయితే వీళ్ళ యొక్క ఆత్మలో రక్షింపబడతాయి అని దేవుడు నాకు ముందుగా చెప్తున్నాడు. ఇదిగో నీ మెసేజ్ల ద్వారా ఇదిగో ఎంతమందిని నీకు పిల్లలుగా ఉన్నారు, నీతో పాటు వీళ్ళందరూ పరలోక రాజ్యానికి తీసుకొచ్చావని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటువంటి నా యొక్క ఫోన్ కాల్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బోళ్ళంతమంది యేసు ప్రభువును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మనం కళ్ళెదురు కనపడకపోయినా తర్వాత అయినా అది జరుగుతుందని నాకు ఆ యొక్క భావన తెలిసిపోతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఇది కూడా చూపించేశారు. ఇదిగో నీతో పాటు ఎంతమంది వస్తున్నారయ్యా అని చూపించాడు. కాబట్టి ఎంతమంది కూడా పరలోక రాజ్యం పొందుతారు అనేటువంటిది తెలుస్తుంది. ఎలా జరుగుతుంది అంటే వాళ్ళ మనస్సుల్లో నిగూఢంగా ఉన్నటువంటి ఆ జ్ఞానం బయటకు వచ్చేస్తుంది. అంతే. రేపు చనిపోతా అనుకున్నటువంటి ఒక మనిషి 68 సంవత్సరాల వయసు, మొన్న నేను ఆ సాక్ష్యం వినటం జరిగింది. గుడపల్లి మోజెస్ చౌదరి గారు మీటింగు వెళ్ళాను నేను, పామరు. ఆయనకి నార్వే నుంచి 2 రోజుల క్రితమే ఫోన్ వచ్చింది. మా మిత్రుడు ఫోన్ చేశాడు నార్వే. ఆయన చాలా దేశాలు తిరిగాడు మోజెస్ చౌదరి గారు. నా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒక విడ్డూరం చెప్పన, ఫలానా వ్యక్తి 68 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి నమ్మి యేసు నామంలో బాప్తిజం తీసుకున్న మరుసటి రోజే చనిపోయింది. అంటే చివరి దశకు వచ్చిన తర్వాత ఆమె లోపల కోరిక ప్రభుని నమ్మాల్సిందని నిర్ణయం తీసుకుంది. బాప్తిజం ఇచ్చేసాం. తెల్లారిపాటికి ఆమె చనిపోవటం జరిగింది. మామూలుగా చనిపోవాల్సిన టైంకి, చనిపోయే ముందు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ జ్ఞానం ఉంటే. జ్ఞానం లేకపోతే దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో చివరి వరకు మగ్గిపోయి ఏం చేయాలో తెలియక అలాగే వెళ్ళిపోతారు. జ్ఞానం లోపల ఉంది అంటే ఖచ్చితంగా చిట్ట చివరి దశలో ఈ పరిణామం జరిగి తీరుతుంది. ఈ జ్ఞానమే మనం రంగరించి పోయాలి. ఇతర జనులకి అవసరమైంది ఈ జ్ఞానము. మనం ప్రభువుని నమ్మిన వాళ్ళం, మనకు పెద్దగా జ్ఞానం వచ్చినా లేకపోయినా మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. కానీ వారి జ్ఞానం ఉంటేనే వారు తెగించి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ జ్ఞానం చెప్పవలసిన వాళ్ళు ఎవరు? దేవుడు ఈ ఏర్పాటు చేశాడు మన ద్వారా, నా ద్వారా మీకు చెప్పిస్తూ మీరందరూ కూడా విని మీరు అనేక మంది చెప్పడం అనేటువంటి ఏర్పాటు ఎవరు చేసింది? దేవుడు చేసింది. ఇప్పుడు ఇంతకుముందు దర్శనంలో ఏమనుకున్నాం? టీవీలో నేనే ఏర్పాటు చేశానయ్యా నీ ప్రసంగాలు అని చెప్పేశాడు.
ఇప్పుడు 4 సంవత్సరాల ముందు 2022లో టీవీలో నేను ప్రసంగిస్తా అన్న విషయం 2018లో చూపించి ఎలా వచ్చిందంటే నేనే ఏర్పాటు చేశానయ్యా అన్నాడు. ఒక మనిషిలాగా దేవుడు చెప్తున్నాడు. ఆ ఏర్పాటు ఎందుకు చేయాలైనా, ఎవరి గురించి చేయించాలి, నాతో టీవీ ప్రసంగాలు ఎందుకు చేయించాలి, నా టీవీ ప్రసంగాల వల్ల ఎవరికి లాభం ఒరుగుతుంది అంటే ఈ యొక్క ఇతర జనులకే. ప్రభువును నమ్మిన వారికి, ఇంకా నేను కొత్తగా చెప్పేది కొన్ని వందల మంది పాస్టర్లు రోజు మెసేజ్లు చెప్తూనే ఉన్నారు. ప్రభువును నమ్మిన వారికి కాదు. నమ్మని యేసు ప్రభు అంటే పూర్తి జ్ఞానం లేనివారు, ఏ దేవుడైనా ఒకటేలే అని సర్దుకుపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా మెసేజ్లు అవసరం కాబట్టి ఆయన నన్ను నిలవబెట్టి ఈ మెసేజ్ల ద్వారా ఆ జ్ఞానం అందేటట్టు చేస్తూ ఉన్నాడు. అదేంటండి మీరు చెప్పినవన్నీ మేం కదా అన్ని జనులు ఎక్కడ ఉంటున్నారు అని మీరు అంటారు. కానీ అన్ని జనులకు మీరు ద్వారా వెళుతుంది, వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు. నేను అట్లా టీవీలో చెప్తా అనుకున్న మంచి ద్వారా ఇన్ని ఎపిసోడ్లు చెప్పించలేదా? అట్లాగే మేము మా ద్వారా ఏంటంటే మీరు చేసే పనిపాటల్లో కానీ ఎక్కడైనా కానీ ఇదిగో రాజారావు గారి ప్రసంగాలు మేము విన్నాము, ఇట్లా ఉంది అని మీరు చెప్తారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు కదా మీ యొక్క చెవిని పడింది, మీరు ఎవరికో వాళ్ళకి చెప్పకుండా ఉంటారా? నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ గారి తల్లి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఏమైపోయారు? ఆమె క్యాన్సర్ వచ్చింది, ఇండియాలో ఏ డాక్టర్ బ్రతకరని చెప్పారు, అమెరికాలో ఏ డాక్టర్ బ్రతకరని చెప్పారు. అప్పుడు వాళ్ళు అనాదిగా ఆ యొక్క సంప్రదాయం ప్రకారం అనాదిగా సనాతనంగా ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు అయితే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయొచ్చుగా? యేసుప్రభు వారు దిగి వచ్చి యేసుప్రభు వారు ఆమె మనసులో ఈ ప్రేరణ పెట్టించి ఆమెతో ప్రార్థన చేయించి ఆయన ఇంట్లోకి రావటం. మిగతా వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు దేవుళ్ళు అయితే కదా, అయితే జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈయనే, ఇంకెవరు కాదు అనేది దీని ద్వారా రుజువు అవుతూ ఉంది. కాబట్టి నేను పరలోకానికి వెళ్ళటమే కాక అనేక మందిని నాతో పాటు తీసుకువెళ్తున్నట్టు దేవుడు నాకు చూపించాడు. ఇప్పుడు నేను ఇచ్చే ప్రసంగాల ద్వారా అనేక మంది ప్రభావితం అవుతుంది చూసిన తర్వాత వీళ్ళంతా కూడా నా బ్యాచ్, నా తరగతిలో నేను వీళ్ళందరినీ లీడ్ చేసి వెళ్తున్నాను. వీళ్ళంతా నా బ్యాచ్ అంటే వీళ్ళలో అనేక మంది ఆత్మ ప్రేరణ చేత వాళ్ళు చివరి దశలో అయినా సరే యేసు ప్రభువుని అంగీకరించి తీరుతారు. వీళ్ళంతా పరలోకం వెళతారని చూపిస్తున్నాడు. జరుగుతుంది అంతే. ఇక ఎట్లా జరుగుద్ది అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఏం తక్కువ, ఐఏఎస్ ఆఫీసర్ గారి తల్లికి ఏం తక్కువ, ఆ 7 అన్నదమ్ములకి ఏం తక్కువ? అందరూ ఉద్యోగస్తులు కదా, అందరూ యేసు ప్రభువే మా దేవుడు అని చెప్పి అంగీకరించారా? అందరూ బాప్తిజం తీసుకున్నారా? కాబట్టి అట్లా మిరకిల్స్ జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క దర్శనం అమలు జరిగినట్టే లెక్క. ఈ యొక్క ఉన్నటువంటి ఈ సందర్భంలో దేవుడు అనేక మంది నా ప్రసంగాల ద్వారా ప్రభావితం ఏంటంటే చేసి పరలోకం తీసుకెళ్తారు అనేది అమలు జరిగినట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. ఈ ఉదాహరణ కూడా మనం లెక్క వేసుకుందాం. కాబట్టి ఈ కోవలోదే నెక్స్ట్ దర్శనానికి వెళదాం. ఈ కోవలోదే నెక్స్ట్ దర్శనం ఏంటి అది? ఇక నెక్స్ట్ దర్శనం 24వ దర్శనం ఈ కోవలోది. అది 30/12/2018. మరి ఈ దర్శనం వచ్చింది కూడా 3 రోజులకే 27/12కి ఇది వచ్చేసింది. మళ్ళీ 30/12 3 రోజులకే మళ్ళీ దర్శనం వచ్చింది. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ దర్శనం. అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. ఇప్పుడుకైతే సమయం అవుతూ ఉంది కాబట్టి ఈ 117వ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకున్నాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 117వ ఎపిసోడ్కు తగిన నడిపి మీరు దయచేశారు. అలాగే ప్రభా వింటున్న బిడ్డల హృదయాలను తెరిచి వారి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. ఈ జ్ఞానం ప్రభు వారు పొందిన తర్వాత అనేక మందికి ఈ జ్ఞానం వారు పంచడానికి వారికి తగిన ప్రేరణ కలగజేయండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యను ఇంకనూ ఆశీర్వదించి అభివృద్ధి పరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియవచ్చు.